బ్రేకింగ్ న్యూస్. నెల్లూరు కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. డిప్యూటీ మేయర్ పదవికి టీడీపీ, వైసీపీ నేతలు పోటాపోటీగా అభ్యర్థులను నిలబెట్టారు. రెండు పార్టీలు మైనారిటీలను రంగంలోకి దించాయి. టీడీపీ నుంచి 48వ డివిజన్ కార్పొరేటర్ తహసీన్ను ఎంపిక చేయగా, వైసీపీ నుంచి 45వ డివిజన్ కార్పొరేటర్ కరీముల్లాకు బీఫామ్ ఇచ్చారు. ఇక ఎన్నికకు వైసీపీ విప్గా ఊటుకూరు నాగార్జున్ను నియమించారు. 11 గంటలకు కార్పొరేషన్లోని సమావేశ మందిరంలో ప్రిసైడింగ్ అధికారి జేసీ కార్తిక్ అధ్యక్షతన ఎన్నికలు నిర్వహించనున్నారు. టీడీపీ, వైసీపీ నేతలు మైనార్టీలను నిలబెట్టడంతో ఎన్నిక ఆసక్తికరంగా మారింది. మరోవైపు 54 మంది కార్పొరేటర్లకు వైసీపీ నుంచి గెలుపొందారు. ఎన్నికల తర్వాత వీరిలో 39 మంది టీడీపీలో చేరారు. ఎన్నికకు 2 ఎమ్మెల్యేలతో కలిసి టీడీపీకి 41 మంది, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డితో కలిపి వైసీపీకి 14 మంది కార్పొరేటర్లు ఉండగా, మేయర్ పొట్లూరి శ్రవంతి తటస్థంగా ఉన్నారు. వైసీపీ తరపున గెలుపొందిన 54 మంది కార్పొరేటర్లకు హైకమాండ్ విప్ జారీ చేసింది. విప్ ఉల్లంఘించే వారిపై అనర్హత వేటు వేసేందుకు వ్యూహం రచిస్తోంది. పలువురు కార్పొరేటర్లు న్యాయ నిపుణులతో చర్చిస్తున్నారు. వైసీపీ నేతలు మంతనాలు జరిపారు. పార్టీ మారిన కార్పొరేటర్లు కూటమి అభ్యర్థికే ఓటు వేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు. సురేంద్ర, నెల్లూరులో డిప్యూటీ మేయర్ ఎన్నికకు సంబంధించి వైసీపీ అలాగే టీడీపీ మధ్య పోటీ ఏ విధంగా ఉంది? రాధిక, నెల్లూరు నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ కి, అదేవిధంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి కోవూరు నియోజకవర్గం పుత్తూరు నగర పంచాయతీకి సంబంధించినటువంటి 2 వైస్ చైర్మన్లకు ఈ యొక్క ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే అధికారులన్నీ కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో పోటీ చేసినటువంటి ఖలీల్ అహ్మద్ డిప్యూటీ మేయర్ గా రాజీనామా చేయడంతో ఇటు నెల్లూరుకు సంబంధించి డిప్యూటీ మేయర్ కి యొక్క ఎన్నిక కూడా జరుగుతుంది. అదేవిధంగా బుచ్చి నగర పంచాయతీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి 2 వైస్ చైర్మన్లు రాజీనామా చేయడంతో అక్కడ కూడా ఈ యొక్క ఎన్నికైతే జరుగుతా ఉంది. ఈ రోజు ఈ ఎన్నికకు సంబంధించి ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా గడిచినటువంటి ఎన్నికల తర్వాత అక్కడ ఉన్నటువంటి వైసీపీలో కార్పొరేషన్ కి సంబంధించి 54 డివిజన్లో ఇటు అక్కడ వైసీపీ నుంచి గెలుపొందిన వారే గెలుపొందినటువంటి నేపథ్యంలో గడిచినటువంటి 2024లో జరిగినటువంటి ఎన్నికల అనంతరం అక్కడ ఉన్నటువంటి 54 మందిలో 39 మంది కార్పొరేటర్లు ఇటు టీడీపీ కండువ కప్పుకోవడం జరిగింది. దీంతో ఈ యొక్క డిప్యూటీ మేయర్ కావచ్చు, ఇటు బుచ్చి జరుగుతున్నటువంటి నగర పంచాయతీ వైస్ చైర్మన్ ఎన్నికైతే ఇటు నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఒక ఉత్కంఠం రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి తెలిసినటువంటి ఇటు కౌన్సిలర్లు కావచ్చు, ఇటు కార్పొరేటర్లు కావచ్చు, వీరంతా కూడా వైసీపీ తరఫున గెలిచినటువంటి కార్పొరేటర్లు. దాంతో ఆ కార్పొరేటర్లను అంతా కూడా మళ్ళీ టీడీపీ వైపుకు రావడంతో ఇక ఎన్నికకి ఏ విధంగా జరపాలని కూడా వైసీపీ వ్యూహం రచించడంతో ఇక్కడ ఉన్నటువంటి వారందరికీ కూడా ఇటు ప్రత్యేకంగా నెల్లూరు నగర కార్పొరేషన్ కి సంబంధించి ఊటుకూరు నాగార్జున్ ఉన్నటువంటి విప్పుగా కూడా ఇటు వైసీపీ ప్రకటించింది. ఆ విప్పుగా ప్రకటించినటువంటి ఊటుకూరు నాగార్జున్ నుంచి విప్పు జారీ చేస్తూ కూడా అక్కడ ఉన్నటువంటి 39 మంది కార్పొరేటర్లు కూడా విప్పు జారీ చేయడం జరిగింది. దీంతో వారు ఉన్నటువంటి విప్పు ప్రకారం ఏదైతే వైసీపీ తరపున గెలిచారు కాబట్టి గెలిచినటువంటి నేతలంతా కూడా వైసీపీకే ఓటు వేయాలని చెప్పి కూడా వారు ఇదే కోరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ యొక్క విప్పు జారీ జరుగుతూ వీరంతా కూడా ఉన్నటువంటి కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి న్యాయ నిపుణులు కూడా కలపడం జరిగింది. కలిసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లంతా కూడా ఎవరికి ఓటు వేస్తారన్న నేపథ్యంలో ఒక ఉత్కంఠగా, ఒక ఆసక్తికరమైనటువంటి వాతావరణం ఇక్కడ కార్పొరేషన్ లో నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ లో ఈ రోజు ఉదయం 11 గంటలకి ఇక్కడ ఉన్నటువంటి జేసీ కార్తిక్ ఆధ్వర్యంలో ఈ యొక్క ఎన్నిక కూడా జరగనుంది. ఈ ఎన్నికకి ఇప్పటికే కార్పొరేటర్లంతా కూడా కార్పొరేటర్లతో పాటు ఓట్లు ఇక్కడ ఉన్నటువంటి 2 ఎమ్మెల్యేలకు కూడా ఉండటంతో టీడీపీకి 41 మంది సపోర్ట్ గా ఉన్నారు. అదే విధంగా 14 మంది వైసీపీకి సపోర్ట్ గా ఉన్నారు. మేయర్ మాత్రం తటస్థంగా ఉండడం ఇక్కడ గమనార్హం. అదే విధంగా ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి టీడీపీకి కండువా కప్పుకున్నటువంటి 39 మంది కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా నెల్లూరు రూరల్ కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆఫీస్ నుంచి కూడా ఇక్కడికి బయలుదేరనున్నారు. ఈ నేపథ్యంలో
వారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్నిక జరుగుతుంది. ఈ ఎన్నిక సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ప్రిసైడింగ్ అధికారి కార్తీక్ ఆధ్వర్యంలో యొక్క ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఒకసారి మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేషన్ మెయిన్ గేట్ వద్ద ఇక్కడికి ఎవరిని కూడా లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ఇక్కడ పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేసి వచ్చేటువంటి వారిని క్షుణ్ణంగా పరిశీలించి అక్కడ ఉన్నటువంటి ఇక్కడ కార్పొరేషన్ జారీ చేసినటువంటి పాసులు ఎవరికైతే ఉన్నాయో ఆ వారిని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. అదే విధంగా అక్కడ లోపల ఎలాంటి గొడవలు జరగకుండా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా చర్యలు తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క ఎన్నికైతే ఒక ఉత్కంఠభరితంగా నడుస్తుంది. అదే విధంగా బుచ్చి నగర పంచాయతీకి సంబంధించి అక్కడ 18 మంది వైసీపీ తరఫున గెలిచినటువంటి వారు ఉన్నారు, 2 టీడీపీ తరఫున గెలుతున్నారు. అక్కడ ఉన్నటువంటి వైస్ చైర్మన్ల రాజీనామా చేయడంతో ఈ ఎన్నిక జరుగుతున్న నేపథ్యంలో మొత్తం ఇప్పటికీ 17 మంది టీడీపీకి సపోర్ట్ గా ఉన్నారు, 3 కౌన్సిలర్లు మాత్రం వైసీపీకి ఉన్నారు. అక్కడ కూడా అభ్యర్థుల్ని ఇద్దరిని ఇటు వైసీపీ కావచ్చు ఇటు టీడీపీ ఇద్దరు అభ్యర్థులను కూడా ప్రకటించడంతో ఈ యొక్క నగర పంచాయతీ బుచ్చి నగర పంచాయతీ కౌన్సిలర్ల ఎన్నికతో పాటు అదేవిధంగా వైస్ చైర్మన్లకు సంబంధించినటువంటి ఎన్నికకి సంబంధించి అదేవిధంగా డిప్యూటీ మేయర్కి జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక ఉత్కంఠత అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇక్కడ జరిగేటువంటి కార్పొరేటర్లో ఎవరికి అక్కడ ఉన్నటువంటి ఓటు వేస్తారు లేదా విప్పుకి భయపడి ఏదన్నా మళ్ళీ వైసీపీకి ఓటు వేస్తారన్నటువంటి విషయాలపైన ఆసక్తి నెలకొన్నటువంటి నేపథ్యంలో ఏం జరుగుతుందో ఏంటన్న విషయాలను కూడా ఇక్కడంతా కూడా జిల్లా వాసులతో కూడా చర్చించుకున్నారు. అయితే ఇటు మొత్తం మీద కూడా ఏదైతే ఈ యొక్క డిప్యూటీ మేయర్ ఎన్నిక సంబంధించి పోటాపోటీగా 2 అభ్యర్థులను నిలబెట్టడంతో కూడా ఈ యొక్క జిల్లా వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఉన్నటువంటి నగర డిప్యూటీ మేయర్ గా ఆ యొక్క ప్రకటించినటువంటి ఫంక్షన్ అంటే 48వ డివిజన్ సంబంధించినటువంటి కార్పొరేటర్ ని ముస్లిం అభ్యర్థిని నిలబెట్టున్నారు. అదేవిధంగా వైసీపీకి సంబంధించి 42వ డివిజన్ సంబంధించినటువంటి కరిమల్లాని 2 మైనార్టీ వ్యక్తులు కావడం, ఈ మైనార్టీ వ్యక్తుల్లో అదే విధంగా ఇక్కడ ఎక్కువగా కూడా మైనార్టీ వారు కార్పొరేటర్లు ఉండడం, ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నటువంటి అంశం పైన కూడా ఎంతో ఆసక్తి ఎదురు చూస్తున్నారు. ఇటు మరి కాసేపట్లో కూడా ఈ యొక్క ఎన్నిక ప్రారంభం కానున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే అక్కడికి చేరుకున్నటువంటి అధికారులు ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించి వారందరితో కూడా క్షుణ్ణంగా ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలు జరగకుండా క్షుణ్ణంగా కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా మరి కాసేపట్లో కూడా ఈ ఎన్నిక జరగనుంది. ఈ జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ ఎన్నిక సంబంధించి ఏ విధంగా ఉండబోతుంది కూడా చాలా మంది అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రాధిక, థ్యాంక్ యూ సురేంద్ర.